మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పౌర్ణమి ముందు రోజు గనక 3 యాలక్కాయలతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి, కష్టాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడం, కష్టపడి పనిచేసినా దానికి తగ్గ ఫలితం రాకపోవడం వంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఎంతటి ధనవంతుడైనా దరిద్రంలోకి జారిపోక తప్పదు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నప్పుడు మాత్రమే మనం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతాము. ఒక మనిషి జీవితంలో రాజయోగం పట్టాలన్నా, కోట్లు గడించాలన్నా ఆ తల్లి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతున్నా, డబ్బు పరంగా ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవుతున్నా, మీరు చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నా, అది లక్ష్మీదేవి మీపై అలిగిందని లేదా మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోయిందని అర్థం. అటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి పౌర్ణమి ముందు రోజు చేసే ఈ యాలకుల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం 3 యాలక్కాయలతో మీరు చేసే ఈ పని వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం వదిలిపోయి లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. దీనివల్ల మీకు లక్షలు కాదు, కోట్లు వచ్చే అవకాశం కలుగుతుంది. మరి ఈ పరిహారాన్ని యాలక్కాయలతో పౌర్ణమి ముందు రోజు ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు భక్తితో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, యాలకులు అనేవి కేవలం వంటింట్లో వాడే మసాలా దినుసులు మాత్రమే కావు. ఆధ్యాత్మిక పరంగా యాలకులకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. యాలకులు సువాసనను వెదజల్లడమే కాకుండా శుక్రగ్రహానికి ప్రతీకగా పరిగణించబడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అంటే ఐశ్వర్యం, భోగభాగ్యాలు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారు రాజభోగాలను అనుభవిస్తారు. అటువంటి శుక్రుడికి ఇష్టమైన పదార్థం ఈ యాలకులు. అంతేకాకుండా లక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ప్రీతికరం. అందుకే మనం దైవ కార్యాల్లో కానీ, ప్రసాదాల్లో కానీ యాలకులను ఎక్కువగా వాడుతుంటాము. యాలకుల సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. ఈ యాలకులు మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల తరంగాలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రకృతిలో దొరికే అత్యంత పవిత్రమైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. ఇవి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మనిషి యొక్క మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. యాలకులను ఉపయోగించి చేసే తంత్రశాస్త్ర పరిహారాలు చాలా త్వరగా ఫలితాలనిస్తాయి. ఎందుకంటే యాలకుల గింజల్లో ఉండే ఆ సూక్ష్మ శక్తి విశ్వంలో ఉండే లక్ష్మీతత్వాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి రాజులు, మహారాజులు తమ సంపదను పదిలపరుచుకోవడానికి మరియు మరింత సంపదను ఆకర్షించడానికి యాలకులను దానధర్మాలు చేయడం లేదా వాటిని ప్రత్యేకమైన పూజల్లో ఉపయోగించడం చేసేవారు. యాలకుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీటికి ఉన్న వశీకరణ శక్తి గురించి కూడా ప్రస్తావించాలి. ఇక్కడ వశీకరణ అంటే ఎవరినో లొంగ తీసుకోవడమని కాదు, ఐశ్వర్యాన్ని మనవైపు తిప్పుకోవడమని అర్థం. యాలకుల రంగు పచ్చగా ఉంటుంది. ఇది బుధ గ్రహానికి కూడా సంబంధించింది. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు. కాబట్టి ఒక యాలక్కాయను మనం సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అటు శుక్రుని అనుగ్రహం, ఇటు బుధుడి కరుణ రెండూ లభిస్తాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం మరియు ఆకస్మిక ధనలాభం కలగడం జరుగుతుంది. యాలకులను సంస్కృతంలో ఏలా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో కూడా దీనికి గొప్ప స్థానం ఉంది. ఇది శరీరంలోని విష తుల్యాలను బయటకు పంపినట్టే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపేస్తుంది. లక్ష్మీదేవి పూజలో యాలకుల మాలను సమర్పించడం వల్ల ఆ తల్లి వెంటనే ప్రసన్నమవుతుంది. యాలకులలో ఉన్న ఘాటైన సువాసన చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులను పారద్రోలి దేవతలను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథికి ముందు వచ్చే రోజున చంద్రుడి ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనసు చంచలంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రక్రియలు చేయడానికి అది చాలా అనువైన సమయం. ఆ సమయంలో యాలకులతో ఈ పరిహారం చేయడం వల్ల మీ సంకల్పం త్వరగా నెరవేరుతుంది. యాలకులు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి వీటిని ఎప్పుడూ గౌరవంగా చూడాలి.
మీరు ఒకవేళ తీవ్రమైన అప్పుల బాధలో ఉంటే యాలకుల వాసనను పీల్చడం లేదా వాటిని జేబులో ఉంచుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. యాలకులు మన చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి దురదృష్టాన్ని దరిచేరనీయవు. కాబట్టి ఈ యాలక్కాయల శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఈ చిన్న గింజల్లో అనంతమైన విశ్వశక్తి దాగి ఉంది. దానిని మనం మన మేలు కోసం ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు మనం ఈ పరిహారాన్ని ఎలా నిర్వహించాలో వివరంగా తెలుసుకున్నాం. ముందుగా మీరు పౌర్ణమి ముందు రోజు సాయంత్రం వేళలో ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఇందుకోసం మీరొక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం పైన ఎటువంటి రాతలు ఉండకూడదు, అది శుభ్రంగా ఉండాలి. ఆ కాగితం మధ్యలో సరిగ్గా 3 యాలక్కాయలను ఉంచండి. ఈ 3 యాలక్కాయలు కూడా ఎక్కడా విరిగిపోకుండా నిండుగా పచ్చగా ఉండాలి. ఆ యాలక్కాయలపైన ఒక చిటికెడు పసుపును వేయండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది మరియు మంగళకరమైనది. పసుపు విఘ్నేశ్వరుడికి మరియు లక్ష్మీదేవికి ఇద్దరికీ ఇష్టమైనది. ఆ తర్వాత అందులో కొన్ని ధనియాలను వేయండి. ధనియాలను మనం ధనానికి సంకేతంగా భావిస్తాము. అందుకే ధనియాల పూజ వల్ల ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ధనియాలపైన కొద్దిగా కర్పూరం పొడిని చల్లండి. కర్పూరం హారతికి మాత్రమే కాదు, ప్రతికూల శక్తిని దహనం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఆ తెల్లటి కాగితంలో ఒక పొట్లంలా కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాన్ని మీ కుడి చేతిలోకి తీసుకుని మీ ఇష్టదైవాన్ని మనసారా తలుచుకోండి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని పట్టుకుని మీ ఇల్లంతా ఒకసారి తిరగండి. మీ ఇంట్లోని ప్రతి గదిలోకి, ప్రతి మూలలోకి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఆ పొట్లంలో ఉన్న యాలకులు, ధనియాలు, కర్పూరం యొక్క శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల తరంగాలను లాగేసుకుంటాయి. మీ ఇంట్లో ఎక్కడైనా దరిద్రలక్ష్మి ఉంటే ఆ శక్తి ప్రభావంతో ఆమె బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి. ఇంటి ముఖద్వారం దాటిన తర్వాత ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆ పొట్లాన్ని ఉంచి దానికి నిప్పు పెట్టండి. అంటే ఆ పొట్లాన్ని పూర్తిగా కాల్చేయాలి. ఆ కర్పూరం మరియు యాలకులు కాలుతున్నప్పుడు వచ్చే పొగ చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆ పొట్లం పూర్తిగా కాలి బూడిద అయ్యే వరకు అక్కడే ఉండండి. ఆ బూడిదను ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్త ఆర్థిక సమస్యలు, దారిద్ర్యం, గొడవలు అన్నీ ఆ మంటల్లో కాలిపోతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు రాజయోగం పడుతుంది. అప్పటి వరకు మీకు అడ్డుపడిన ఆటంకాలన్నీ తొలగిపోయి ధనం వచ్చే మార్గాలు సుగమమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు అప్పుల నుండి విముక్తులవుతారు. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, భక్తితో చేయండి. ఏదో చేస్తున్నాం కదా అని కాకుండా మనసారా ఆ తల్లిని వేడుకుంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పౌర్ణమి ముందు రోజున ఈ చిన్న పని చేయడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ సులభమైన, శక్తివంతమైన యాలక్కాయల పరిహారాన్ని తప్పకుండా పాటించి లక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి సంపద అనే వెలుగు నిండుతుంది. మీరు ఈ పరిహారం పాటించిన తర్వాత మీ జీవితంలో కలిగే మార్పులను గమనించండి. ధనం అనేది కేవలం కష్టపడితేనే రాదు, దానికి దైవబలం కూడా తోడవ్వాలి. ఈ యాలక్కాయల ప్రక్రియ ఆ దైవబలాన్ని మీకు అందిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రత మరియు సువాసన ఉన్న చోట ఉండటానికి ఇష్టపడుతుంది. అందుకే మీ ఇంటివి శుభ్రంగా ఉంచుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలు చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. పౌర్ణమి నాటికి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ ముందస్తు ప్రయత్నం ఒక పునాదిలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలత పోయి సానుకూలత పెరిగినప్పుడు లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుంది. అది లక్షలైనా కోట్లైనా ఆమె అనుగ్రహం ఉంటే సాధించడం అసాధ్యం కాదు. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి, శుభం కలుగుతుంది. ఈ పరిహారం తర్వాత మీకు ఏదైనా మంచి అవకాశం వస్తే దానిని వదులుకోకండి. ఎందుకంటే అది లక్ష్మీదేవి మీకు ప్రసాదించిన వరంగా భావించండి. ధనం సంపాదించడం ఒక ఎత్తైతే దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందినవారు ధర్మాన్ని తప్పకూడదు. ఎప్పుడైతే మీరు ఇతరులకు సహాయం చేస్తూ నీతిగా ఉంటారో అప్పుడే ఆ సంపద మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. యాలక్కాయల శక్తి మీకు ఆ దిశగా ప్రేరణనిస్తుంది. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో ధూపం వేయడం మర్చిపోకండి. సాంబ్రాణి ధూపం కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలక్కాయలు కాల్చిన తర్వాత వచ్చే ఆ సానుకూల శక్తిని ఇంట్లో పదిలం చేసుకోవడానికి ధూపం ఎంతో తోడ్పడుతుంది. కనుక పౌర్ణమి ముందు రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వారంలో శనివారం అనేది చాలా ముఖ్యమైన రోజు. శనివారం రోజు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరికి జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని శని దోషాలు ఉంటూ ఉంటాయి. ఆ శని దోషాలతో బాధపడుతూ ఉంటారు ప్రజలు. శని బాధల నుండి విముక్తి పొందడానికి శనిదేవునికి చాలామంది నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. నిజానికి శనివారం అంటే శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందుకే ఆయన పేరులోని మొదటి 2 అక్షరాలు శనివారానికి పేరుగా పెట్టారు. మరి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి శనివారం రోజున శనిదేవునికి ఇష్టమైన వస్తువులను ఇంటికి పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నట్లయితే కష్టాలు అనేవి ఏర్పడతాయి. మరి మనకు కష్టాలను, సమస్యలను తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శనిదేవుడు దయ ఉంటే భిక్షగాడైనా సరే ధనవంతుడు అవుతాడు. శని అనుగ్రహం ఉన్న వారి దశ తిరగడానికి ఎంతో సమయం పట్టదు. మరి శనివారం రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము. పూర్వం ఒకసారి కృష్ణ ద్వైపాయనుడు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సహాయంతో ఆ మహామునికి ఎదురు వెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు. సత్కారాలు అందుకున్న తరువాత, నాయన, నువ్వు, నేను, విదురుడు, భీష్ముడు బతికి ఉండంగానే ఇంత అధర్మం జరుగుతూ ఉంటే ఉపేక్షించటం న్యాయం కాదు అన్నాడు వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడితో. స్వామి, మళ్ళీ ఏం జరిగింది అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగినాడు. పాండవులు వనవాస క్లేశాన్ని అనుభవిస్తున్న ఈ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్లను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు. పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమర సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. వద్దని వారించాను, కానీ వింటాడన్న నమ్మకం మాత్రం నాకు లేదు. అందుకే నీకు చెప్తే నువ్వైనా కొడుక్కి బుద్ధి చెప్తావేమోనని ఇలా వచ్చాను. రాజ్యం పోయి అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం. నువ్వు కూడా అతన్ని వారించకుండా ఊరుకున్నావు. అయినా యుద్ధం కోసం మీరింతగా ముచ్చట పడటం దేనికి? అన్నమాట ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్లే యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం. వనవాసులు తాపసులు నిరాయుధులు కదా, వాళ్ల మీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగలదు. ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు అని వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడికి మందలించాడు. మహాత్మా, దుర్యోధనుడి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేను, గాంధారి, విదురుడు, ద్రోణుడు, కృపుడు బాధపడని క్షణం లేదు. వాడు దుర్బుద్ధి అన్నీ తెలిసి కూడా పుత్ర ప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను. ఏం చేయమంటారు అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు. నాయనా, సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడిదే కాదు, అందరికీ ఉంటుంది. అది లోక సహజం. మానవులు తమ బిడ్డలను ప్రేమించినట్లు మరెవ్వరినీ కూడా ప్రేమించలేరు. ఎంత డబ్బు ఉన్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు. పూర్వం సకల గోవులకు తల్లి అయిన సురభి సురేంద్రుడి దగ్గరకు వెళ్ళి ఒకసారి జాలిగా ఏడ్చింది. అమ్మా, ఎందుకు ఇంతగా ఏడుస్తూ ఉన్నావు? అందరూ క్షేమమే కదా అని ఇంద్రుడు అడిగాడు. దేవేంద్ర, త్రిభువనాలు నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా ఉన్నాయి.
ఒక్క నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది అంది సురభి గద్గస్వరంతో. అదెలా సంభవం తల్లి అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు. దేవరాజా, బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుషులు నాగళ్ళు తొక్కుతూ ఉన్నారు. అవి ఆ భారం మొయ్యలేకపోతే ముళ్ళు కొలలతో కొట్టి పొడిచి హింసిస్తూ ఉన్నారు. అది చూడలేకుండా ఉన్నాను నేను అని వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా, నీకు వేల కొలది సంతానం ఉంది. అన్నిటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు. ఎందుకు ఇంతగా బాధపడుతూ ఉన్నావు అంటూ సురవతి ఆమెను ఓదార్చబోయాడు. అయ్యా, నీకు తెలియని ధర్మమేముంది? తల్లికి బిడ్డలందరూ ఒక్కటే. కొందరి మీద ఇష్టం, మరికొందరి మీద అయిష్టం ఉండవు ఏ తల్లికి కూడా. ఎందరు బిడ్డలు ఉన్నా అందరూ సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది. నిజానికి దెబ్బతిన్న వాళ్లను, పడిన వాళ్లనే తల్లి అమితంగా ప్రేమిస్తుంది. బలహీనులై దీన వదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు అని సురభి అర్థించింది. ఆ మాటలు విని ఇంద్రుడు నవ్వుకున్నాడు. ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు. అందువల్ల భూములన్నీ కూడా గుల్లబారి తృణ సంపద పెరిగింది. పుష్కలంగా పశుగ్రాసం ఉండటంతో పశువులు బలిష్టమయ్యాయి. మహారాజా, ఈ కథ వేదాలలో ఉంది. పశువులలోనే సంతానంపై అంత ఆపేక్ష ఉన్నప్పుడు ఇంకా మనుషుల సంగతి వేరే చెప్పడం ఎందుకు? నీకు ఉన్న విచారం నాకు తెలుసు. పుత్ర మోహం సామాన్యమైనది కాదు. అయినా నీ నూరుగులు కొడుకుల మీద ఉన్నట్టే పాండవులపైన కూడా నీకు ప్రేమ ఉండాలి. నీ కుమారులు పాండుకుమారులు నీకు 2 కళ్ళతో సమానం. ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే కాదంటావా అన్నాడు వేదవ్యాసుడు. నిజమే స్వామి అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు. సరే, కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు అంటూ సాగిపోయాడు కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత కొంచెం సేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఆ యతిని అతి భక్తితో పూజించాడు. ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చి మైత్రేయుని నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. మైత్రేయుడికి కోపం వచ్చినా అణచుకుని, నాయనా దుర్యోధన, పాండవులతో వైరం మంచిది కాదు. మీరు వాళ్ళు కలిసి ఉంటే కురు వంశానికి శుభమవుతుంది. యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు. వాళ్ళు వజ్రకాయులు, మహాపరాక్రమవంతులు. భీముడొక్కడే 1000 ఏనుగుల బలం కలవాడు. నువ్వు పాండవులతో స్నేహం చేసుకో, నా మాట విను అని చెప్పాడు. దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా. కాలి బొటన వేలుతో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు. అది చూసేసరికి మైత్రేయుడికి కోపం పెచ్చుమీరింది. వెంటనే లేచి, నీచుడా, మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని అవివేకివి. సంగ్రామ రంగంలో భీమసేనుని గదాఘాతాల వల్ల నీ తొడలు తెగుపడునుగాక అని శపించాడు. ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాల మీద పడ్డాడు. వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు, లేకపోతే ఫలితం అనుభవించవలసిందే అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మైత్రేయుడు అన్నంత పని జరిగింది. కురు పాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరు భంగమే సయోధనుడికి మృతి హేతువయ్యింది. కొడుకును మందలించి సరియైన తోవలో పెట్టుకునేందుకు గుడ్డి ప్రేమ అడ్డు వచ్చిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేకపోయింది. ఇక వీడియోలోకి వస్తే, శనిదేవునికి ఇష్టమైనటువంటి వస్తువులలో మొదటిది తోలు సంబంధిత వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. అంటే లెదర్కి సంబంధించిన బూట్లు, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి శనివారం రోజు కొనకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు. రెండవది నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె లాంటివి ఇంటికి శనివారం రోజున తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకోవటం వలన శనిదేవుని కోపానికి గురి అవుతారు. దీని వలన మీకు కష్టాలు కలుగుతాయి. కేవలం నువ్వుల నూనెతో శనివారం రోజు శనిదేవునికి అభిషేకం మాత్రమే చేయాలి, కానీ దీనిని ఇంటికి తీసుకురాకూడదు. మూడవది నల్ల నువ్వులు. నువ్వులు అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. అలాంటివి శనీశ్వరుడికి ఇవ్వాలి, కానీ మనం వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు ఏమైనా శని దోషాలు ఉన్నట్లయితే శనివారం నల్ల నువ్వులను శనిదేవుడికి సమర్పిస్తే మంచిది, కానీ వాటిని కొత్తగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే నాలుగవది బూజుకర్ర. ఈ బూజుకర్రను ఇంట్లోకి శనివారం రోజు కొనుక్కొని తీసుకురాకూడదు. కొంతమందికి తెలియక ఏ రోజు పడితే ఆ రోజు బూజుకర్రను, చీపురును కొంటూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజు మాత్రం ఈ బూజుకర్రను ఇంటికి తీసుకురాకూడదు. అంతేకాకుండా
నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులను కూడా ఇంటికి తీసుకురాకూడదు. ఇక చివరిది దూదిని కూడా ఇంటికి శనివారం రోజు తీసుకురాకూడదు. శనివారం అనే కాదు, ఏ రోజు కూడా దూదిని ఉచితంగా ఇంటికి తీసుకురాకూడదు. ఇలా శనివారం రోజు దూదిని ఇంటికి తీసుకురావటం వలన శనిదేవుని కోపానికి గురి అవుతారు. శనిదేవుని అనుగ్రహం లేకపోతే ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు, ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి శనివారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకండి. మరి మీరు కూడా తెలుసో తెలియకో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రకాల వస్తువులను శనివారం రోజు ఇంటికి తెచ్చుకుంటున్నట్లు అయితే ఈ రోజు నుండైనా సరే ఆ పొరపాట్లను చేయటం మానివేసి శనిదేవుని అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.